ఎల్నినో ప్రభావం తెలంగాణపై సుదీర్ఘ కాలం ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. అప్పుడప్పుడు పడే భారీ వర్షాల నీటినే ఒడిసి పట్టుకుని సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారాయన. తెలంగాణలో ఆగస్టులో 36% లోటు వర్షపాతం నమోదైందని చెబుతున్నారు. ఒక కామారెడ్డి జిల్లాలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రోజుల్లో ఎల్నినో తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. అసలు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి, ఏ జిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది వంటి అంశాలతో పాటు వాతావరణంలో మార్పులకు సంబంధించి వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం వాతావరణంలో ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ వాతావరణంలో మార్పులు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి, అసలు కొన్ని జిల్లాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు ప్రస్తుతం అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్? మనకి ప్రస్తుతం గట్టి సినాప్టిక్ పరిస్థితులు అంటే మాన్సూన్ పీరియడ్లో కూడా మనకి రోజు రెయిన్స్ పడవు. ఈ రెయిన్స్ పడాలంటే మనకి ఏదైనా సినాప్టిక్ పరిస్థితి అంటాము, అంటే ఏదైనా అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ, ఇలా వాయుగుండం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు మనకి మాన్సూన్ గాలులు ఉధృతంగా వచ్చి మనకి క్లౌడీ వాతావరణము, బాగా రెయిన్స్ పడటము జరుగుతుంటుంది. అయితే అటువంటి సిచ్యుయేషన్ ప్రస్తుతం మనకి లేదు. అయితే మనకి ప్రస్తుతం ఒక లో ప్రెషరు మరొక 24-48 గంటల్లో ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఇది కూడా మనకి చాలా దూరంగా ఇటు వాయువ్య బంగాళాఖాతంలో మనకి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏర్పడిన మనకి అల్పపీడనాలు అన్నీ కూడా ఇంచుమించుగా ఈ ప్రాంతంలోనే ఏర్పడుతున్నాయి. మొన్నటి వరకు ఎల్నినో ప్రభావం కారణంగా ఇటు వర్షాలు అనేవి చాలా లేట్ అయిపోయాయి. కానీ కొన్ని రోజులు వర్షం పడడంతో రైతులందరూ కూడా విత్తనాలు వేసుకోవడం, వ్యవసాయ పనులు మొదలు పెట్టుకున్నారు. ఇప్పుడు మరలా కొన్ని జిల్లాలకు చాలా కనిష్ట వర్షపాతం అనేది నమోదవుతుంది, పంటలు ఎదిగేటువంటి సమయం. సో ఎటువంటి సలహాలు ఉంటాయి రైతులకు సంబంధించి? మనకి ఈసారి ఎల్నినో అన్నది చాలా దీర్ఘకాలం నడిచే అవకాశం ఉందండి. మనకి జూన్ నెల రెండవ వారం నుంచి మనకి మోడరేట్గా ప్రారంభమైన ఎల్నినో ప్రస్తుతం ఇంకా స్థాయి పెరిగి ప్రస్తుతం కొంచెం తీవ్ర ఎల్నినోగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. రాగల 2-3 నెలల్లో ఇంకా ఉధృతి పెరిగే అవకాశమే ఉంది. సో ఈ ఎల్నినో అన్నది ఈ ఇంచుమించు ఈ ఏడాది చివరి వరకు కూడా దీని ఉధృతి ఉంటుంది. ఈ ఎల్నినో సమయంలో ఏంటంటే మనకి రెయిన్స్ పడవని కాదు, రెయిన్స్ పడతాయి కానీ అవి ఒక డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. అంటే ఇప్పుడు నార్త్ తెలంగాణలో 3-4 జిల్లాల్లో విపరీతమైన రెయిన్స్ పడి మిగిలిన ప్రాంతం అంతా డ్రైగా ఉండడము, లేదా 2-3 నెలలు బాగా రెయిన్స్ పడిపోయి తర్వాత 10-15 రోజులు అసలు రెయిన్సే లేకుండా డ్రై పీరియడ్ వచ్చేయడము, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ 4 నెలలు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇంకా మనకి ఇంకొక 1.5 మంతే హార్డ్లీ ఇంకా మాన్సూన్ పీరియడ్ ఉంది. ఈ 1 మంత్ కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. అప్పుడప్పుడు మనకి భారీ రెయిన్ పడే అవకాశం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ముఖ్యంగా కనిష్ట వర్షపాతం నమోదైనటువంటి జిల్లాలు ఇవి ఉన్నాయి. హైదరాబాద్లో కండిషన్స్ అనేవి ఎట్లా ఉంటాయి? మనకి హైదరాబాద్లోని 3 జిల్లాలు కూడా లోటులోనే ఉన్నాయండి. హయ్యెస్ట్ మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 41% లోటు ఉంది. హైదరాబాద్ జిల్లాలో 29% లోటు ఉంది. రంగారెడ్డి జిల్లా గ్రీన్లో ఉన్నప్పటికీ ఇక్కడ కూడా 18% లోటు ఉంది. -22 +20 మనము నార్మల్గా పెడతాం కాబట్టి ఇది ఈ గ్రీన్లో ఉంది. కానీ ఇక్కడ కూడా ఓవరాల్గా చూసినట్టయితే హైదరాబాద్లోని 3 జిల్లాలు కూడా తీవ్రమైన నీటి ఎద్దటి ఉంది. మనకి అందుకనే చూస్తున్నాం ఎక్కడా కూడా బోర్వెల్స్ ఈసారి రివైవ్ కాలేదు. వేసవి అయిపోయిన తర్వాత జూలై నెలలో జనరల్గా బోర్వెల్స్ రివైవ్ అవుతాయి చాలా చోట్ల సిటీలో. ఈసారి బోర్వెల్స్ రివైవ్ కాలేదు. అయితే మనకి జూలై నెల మొదటి వారంలో పశ్చిమ తీరంలో మంచి వర్షాలు, ఈ గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్రలో పడిన వర్షాల వల్ల మనకి డ్యాములు తెలంగాణలో డ్యాముల్లోకి పుష్కలంగా నీరు రావడంతో మరో 3-4 నెలల వరకు తాగునీటికి సరిపడా నీరు ఉంది. లోకల్గా అయితే మనకి పెద్దగా రెయిన్స్ లేవు. ఇటు హైదరాబాదు నగరంలోనూ నీటి కొరత అనేది ఉంటుంది, అలాగే మిగతా కొన్ని జిల్లాల్లోనూ ఈ యొక్క నీటి సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నాయక్తో రత్నకుమార్, వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి.